కొంతమంది ప్రస్తుత 49వ సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ కింది సభ్యులను నేను నామనిర్దేశం చేశానని సభకు తెలియజేస్తున్నాను. 1 శ్రీ పేరాబుత్తుల రాజశేఖరం, శ్రీ బి తిరుమల నాయుడు. 3 శ్రీ కాంటాక్ట్ ఇసాక్ బాషా. 4 డాక్టర్ అరుణ్ కుమార్ ముండుతోక. I have to acquaint the House that on 11th day of February 2026, the Honorable Governor was placed to address to the members of both the houses of legislature, and true copy of the address has been placed on the table of the House. Papers included in the list of business are deemed to have been laid on the table of the House. Now, question number 14237, Ministry for Tourism. Sir, the 8th question into first question. You said okay also. ఇది పోస్ట్ మినిస్టర్ లేదు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14916 శ్రీ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ క్వశ్చన్ ఇండస్ట్రీస్ మినిస్టర్కి వచ్చింది అధ్యక్ష, కానీ ప్రశ్న ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అందుకే ఫస్ట్ తీసుకోమని కోరాను అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 2లో పెడతాం జరిగింది. గత 20 నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. అవి ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు. సంబంధించిన దానికి ప్రాతిపదిక ఏమిటి అనేది కూడా అడిగాం అధ్యక్ష. మీరే చెప్పారుగా 99 పైసలకి ఇచ్చారని. అదే అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష. ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజమా అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, అది ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది మూడో క్వశ్చన్ అధ్యక్ష. మూడోది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. చెప్తే నేను తర్వాత. ఓకే మినిస్టర్. అధ్యక్ష, మీరే చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని
క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, INI, ITNC, మల్టీ డిపార్ట్మెంట్, APCRDA, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, MAUD, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్గ గారు చెప్పింది 99 పైసలకి 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు 1000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్లు కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష, 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ 1000 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతా ఉన్నది అధ్యక్ష. ఇదే కాకుండా